కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కరేంటి ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలకు సంబంధించి రోడ్డు మీదకి వచ్చి తమ గల్లాన్ని వినిపిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఒక అంశానికి సంబంధించి పదే పదే చర్చ జరుగుతోంది. అధ్యక్షుడి మార్పు ఉంటుందంటున్నారు. ఇవాళ రేపు అన్న కాలయాపన, గతంలో దానికి సంబంధించి టపాసులు పేలడం కూడా మనం చూడ్డాం. గల్లీ లీడర్ కావాలా, ఢిల్లీ లీడర్ కావాలా, ఎవరైతే పార్టీని ముందుకు తీసుకెళ్తారు అంటూ కూడా నేతలు మాటల యుద్ధాలు కూడా మనం చూడడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఎందుకో స్తబ్ద అయిపోయింది. ఇప్పుడు మరొక్కసారి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధ్యక్షుడి పదవికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి హేమీలందరూ తలపడబోతున్నారు. సెంట్రల్లో కూడా తెలుగోడు సత్తా చూపించబోతున్నారన్న న్యూస్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దళపతి ఎవరు ఉండబోతున్నారు అటు సెంట్రల్లో ఇటు రాష్ట్రంలో రెండింటికి సంబంధించి మరి ఎవరిని భరించబోతోంది, ఏ ప్రాతిపదికన ఎంపిక చేయబోతున్నారు, ఈసారి సౌత్ లో పాగా వేసేందుకు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లబోతున్నారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి మనం తెలుసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ప్రస్తుతం బీజేపీ దూకుడు చూస్తుంటే ఈవెన్ కేంద్ర మంత్రులు స్వయంగా నిరుద్యోగుల సమస్యకు సంబంధించుకోవచ్చు, మూసి దానికి సంబంధించి ఏ రేంజ్లో వెళ్లారో మనం చూస్తున్నాం. బట్ ఎంత డిస్కషన్ జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు ఎవరు, ఏ లెక్కన తీసుకోబోతున్నారు, మరి చాలా మంది రేస్లో ఉన్నారంటున్నారు, ఎవరిని వరించబోతుందన్న ఈ హాట్ టాపిక్ అయితే బీజేపీలోనే కాదు బయట కూడా జరుగుతుంది. మరి సౌత్లో పాగా వేయడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు, రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి పవర్ రోల్ ప్లే చేయబోతోంది? మేడం, బీజేపీ వరకు ఎవరు రేస్ అనేదానికి అవకాశమే లేదు. నాకు తెలిసినంత వరకు నేను 30-40 సంవత్సరాల నుంచి బీజేపీని దగ్గర నుంచి చూస్తున్నా, క్రియాశీలంగా ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. కానీ ఎక్కడ కూడా రేసులో ఉన్నాం కాబట్టి మాకు అధ్యక్షుడు కావాలి, మేము అవుతాము, ఇటువంటి చర్చ ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగదు కూడా. ఇక ముందు కూడా మీడియా కోసం, బయట చర్చ కోసం, టీవీల కోసం, పేపర్ల కోసం, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళ కొంత పార్టీ గురించి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కొంత చర్చ ఇటువంటి జరుగుతాయి తప్పితే అక్కడ టీవీలలో వాళ్ళు కూడా స్పందించిన తీరు ఇది మాత్రమే జరుగుతుంది తప్పిస్తే బీజేపీ వరకు ఒకటి మాత్రం ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మినిస్టర్ అయినప్పుడు సహజంగా ఏంటంటే మా పార్టీలో ఒక నాయకుడికి 2 పదవులు అనేది, అంటే పార్టీ బాధ్యత ఉండి మళ్ళీ పార్టీ పదవి ఉండి మినిస్టర్ ఉండడం అనేది కొంత జరగదు. అమిత్ షా గారి కాలంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నడ్డా గారు ఉన్నారు. అప్పుడు అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాగా ఉండి తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అయినాడు. కాబట్టి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా లేకుండా కిషన్ రెడ్డి గారే మినిస్టర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నాడు. అది ఒక స్ట్రాటజిక్ తాత్కాలిక ఏర్పాటు తప్పిస్తే అది శాశ్వతం కాదు. అయితే ఏంటంటే మాకు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మేము సభ్యత్వం నమోదంటూ జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి మాకు క్రియాశీల సభ్యత్వం ఉంటుంది. సో 6 సంవత్సరాలు పూర్తయినాయి, 7వ సంవత్సరం వచ్చింది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పోయినసారి మెంబర్షిప్ జరగలేదు, ఇప్పుడు మెంబర్షిప్ జరుగుతుంది. అందుకోసం జూన్లో కొత్త ప్రెసిడెంట్గా ఎవరైనా నామినేట్ చేస్తే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నామినేట్ చేయాల్సిందే. జరిగింది ఏంటంటే నడ్డా గారు కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నుంచి మినిస్టర్ అయినాడు కాబట్టి నడ్డా గారు కూడా తాత్కాలిక ప్రెసిడెంట్గా లెక్క పెట్టవచ్చు. కాబట్టి తాత్కాలిక ప్రెసిడెంట్ మళ్ళీ తాత్కాలిక అధ్యక్షుని చేయాల్సిన అవసరం లేదు అని సభ్యత్వం ఎట్లాగూ స్టార్ట్ అవుతుంది అనేటువంటి స్ట్రాటజీ ఉంది, అంటే ఆ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి బీజేపీ బూత్ స్థాయిలో సభ్యత్వ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ దేశం మొత్తం మీద స్టార్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు, మొన్న ఎలక్షన్స్ ఉన్న 2 రాష్ట్రాలు పక్కన పెడితే మీద అన్ని రాష్ట్రాల్లో మెంబర్షిప్ అయింది. మెంబర్షిప్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది బూత్. మా పోలింగ్ స్టేషన్లో 100 మందికి దాటి మెంబర్షిప్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్లో మా పోలింగ్ బూత్ అధ్యక్షుని ఎన్నుకోవడం ఆ యొక్క ప్రక్రియ స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నా, నేను కూడా ఒక జిల్లా ఇన్ఛార్జిను, ఈ నెలాఖరు వరకు మా పోలింగ్ బూత్ అధ్యక్షుల యొక్క ఎన్నికలు అయిపోతాయి. అంటే ఈసారి చూసుకుంటే 40 లక్షల సభ్యత్వ నమోదు జరుగుతుంది, 30 దాటింది, 40 జరుగుతుంది. అంటే బీజేపీ వేలు అంటే లోపల నుంచి ఎలా బయటికి పెగులుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. అలాగే సిస్టమాటిక్ గా మీ ప్రతి ప్రాసెస్ ఉంటుంది, మిగతా వాళ్ళలాగా హరీబరీగా చేసేయడం కాకుండా ఎప్పుడు పార్టీ ఒక ప్రొసీజర్ ని ఫాలో అవుతుంది. ఎంత పెద్ద సిచ్యువేషన్స్ వచ్చినా సరే దాన్ని బ్రేక్ చేయకుండా ముందుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మా మెంబర్షిప్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. కొంత మేము 4 రోజులు 15 రోజులు పూర్తి చేద్దాం అనుకున్నాం. కొత్త ఒక 10 రోజులు మాది ప్రక్రియ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం అక్కడిక్కడ పనులు, వ్యవసాయ పనులు అనుకుంటే గ్రామాలలో ఉండేటువంటి వ్యవస్థతోటి మెంబర్షిప్ ఇంచుమించుగా మెంబర్షిప్ను మేము కంటిన్యూ చేస్తూనే బూత్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేను అనుకుంటున్నా బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్, నెలాఖరు వరకు బూత్ కమిటీలు అన్నీ కూడా ఇంచుమించుగా అవుతాయి. మా పార్టీ నియమావళి ప్రకారం 50% పోలింగ్ బూత్లలో 100 మంది దాటి సభ్యత్వం ఉండి 2 క్రియాశీల సభ్యులు అయిన తర్వాత బూత్ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. ఆ 100 మందిని పిలిచి అందుట్లో ఎన్నికలు చేసుకుంటాం.
ఒక మండలంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో 50% పోలింగ్ బూత్ల యొక్క ఎన్నిక అయిపోతే మా మండల పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటాం. ఈ 2 ప్రక్రియలు కూడా మాకు నేను డిసెంబర్ 15 వరకు పూర్తి అవుతాయి. ఓకే, డిసెంబర్ ఒక జిల్లాలో ఉన్నటువంటి సగం మండలాలలో మండల కమిటీలు ఎన్నికలు అయిపోతే జిల్లా కమిటీ ఎన్నిక అయిపోతుంది. మా జిల్లా కమిటీల ఎన్నిక తర్వాత మేము జాతీయ పార్టీకి మా నివేదిక పంపిస్తాం. మేము ఇట్లా తెలంగాణలో 38 జిల్లాలు ఉన్నాయి. మా 15, 16, 20 ఎన్ని జిల్లాల ఎన్నికలు పూర్తయినా జిల్లాల పూర్తయిన లిస్టు ఢిల్లీకి పంపిస్తాం. పంపించగానే ఆటోమేటిక్గా ఢిల్లీ నుంచి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి తేదీలు వస్తాయి. లైక్ మాకు ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ ఎట్లాగ ఉంటుంది అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ పైనుంచి కింది దాకా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేశారు. డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ స్థాయిలో ఎన్నికల కోసం, జాతీయ అధ్యక్షుల ఎన్నికల కోసం రిటర్నింగ్ ఆఫీసర్, జాతీయ స్థాయి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన. తెలంగాణ రాష్ట్రంలో ఎండ లక్ష్మీనారాయణ, వారితో పాటు 3 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు. అట్లాగే 38 జిల్లాలకు 38 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే బూత్ లెవెల్ యొక్క ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామికంగా జరగాలని నేను కూడా ఒక జిల్లాకి ఆ ప్రక్రియలో భాగంగా ఉన్నా. కాబట్టి అది ప్రక్రియ స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నా ఈ నెలాఖరు వరకు బూత్ కమిటీలు 50% దాటి అయిపోతాయి అనుకుంటున్నా. కాకపోయినా ఇంకో 10 రోజులు, వారం రోజులు ఖచ్చితంగా అయిపోతాయి. డిసెంబర్ 15కి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. సుమారు కొంచెం అటు ఇటు, ఒక రోజు అటు ఇటు అయినా జిల్లా మండల కమిటీలు డిసెంబర్ నెలాఖరు వరకు ఖచ్చితంగా, లేదా అయిన కాడికి జిల్లా కమిటీలు కూడా అయిపోతాయి. నెట్ అనుకుంటున్న సంక్రాంతి వరకు పక్కాగా అన్ని జిల్లాల యొక్క కమిటీలు మా అయిపోతాయి. ఆ తర్వాత అంటే బీజేపీలో ఒక చిన్న ఏంటంటే హైదరాబాద్లో ఉన్నంత బలంగా జిల్లాల్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా లేదు. అంటే జిల్లా ఇన్ఛార్జీలకు అంత ప్రాధాన్యత ఉండకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడూ కొంత అసంతృప్తితో ఉంటారు. కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లారన్న ఒక వాదన ఎప్పుడు వినిపిస్తుంది. మరి ఈసారి ఈ కమిటీ ఎన్నికలో జిల్లాలకు ఇన్ఛార్జీలను ఎన్నుకున్న నేపథ్యంలో కమిటీ మెంబర్స్కి సంబంధించి ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది అనుకో? నేను 2 విషయాలు చెప్తాను మేడం. ఇప్పుడు మెంబర్షిప్ వరకు మా కరీంనగర్ జిల్లా చాలా అద్భుతంగా మెంబర్షిప్ చేసింది. ఖమ్మం జిల్లాలో మాకు బలం తక్కువ ఉన్నా మాకు వచ్చిన ఓట్లు ఎన్ని ఉంటాయో అంతకంటే ఎక్కువ మెంబర్షిప్ అయింది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అరకనే మెంబర్. అంటే ఇప్పుడు మాకు మొన్న ఎలక్షన్స్లో మాకు 1000 ఓట్లు పడితే ఆ మండలంలో ఇప్పుడు 1500, 2000 మెంబర్షిప్ అయినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా ఇంచుమించుగా అట్లాగే ఉంది. అంటే మీకు చాలా స్పష్టం, తెలంగాణలో 35,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 35,000 పోలింగ్ బూత్లలో కనీసం 25,000 పోలింగ్ బూత్లలో మాకు 100 మంది కంటే దాటి మా సభ్యత్వం చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. అయితే 100, 150, 200, 200 పోలింగ్ బూత్లు కూడా ఉన్నాయి. సో 25,000 మా టార్గెట్ అంటే మాకు సుమారుగా 30 లక్షల దాకా కావాలనుకున్నాం. ఇప్పుడు మాకు 35 లక్షలు అయింది ఇప్పుడు మెంబర్షిప్. అంటే ఆ 10,000 పోలింగ్ బూత్లు ఏవైతున్నాయో వీక్ అక్కడ 100 కాకపోయినా 90, 80 అయినాయి కూడా ఉండి ఉండొచ్చు. అయితే దీంట్లో మాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది ఆన్లైన్ మెంబర్షిప్. ఆన్లైన్ మెంబర్షిప్లో ఆన్లైన్ మిస్డ్ కాల్ ఇస్తే మనకు మెసేజ్ వస్తుంది. మెసేజ్లో మనం ఇన్ఫర్మేషన్ పెడితే మన సభ్యత్వం పూర్తవుతుంది. దీంట్లో వెనకట మాకు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక కాగితం తీసుకొని పోవాలా, 5 రూపాయల సభ్యత్వం ఇవ్వాలి. 5 రూపాయల సభ్యత్వం వస్తే మెంబర్షిప్ ఇచ్చేది. అది మెంబర్షిప్ బూత్ ప్రెసిడెంట్ ఇవ్వాలా, మండల ప్రెసిడెంట్ ఇవ్వాలన్నది. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ఎవరి దయాదక్షిణాలు అవసరం లేదు. మండల ప్రెసిడెంట్ ఇష్టం ఉంటేనే మెంబర్షిప్ ఇవ్వాలన్నా లేదు. ఇదివరకు పుస్తకాలు ఇస్తే, బుక్లు ఇస్తే జిల్లా అధ్యక్షుడు తన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఇచ్చేది మెంబర్షిప్ పుస్తకాలు. నాకు తన ఇంట్రెస్ట్ లేకుండా మెంబర్షిప్ బుక్స్ ఇచ్చేవాడు కదా.